హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన పుల్లగా నోరూరించే ధనియాల ఆవకాయను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ధనియాల ఆవకాయ తయారు చేసుకోవడానికి ఇక్కడ పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత తడియారిన తర్వాత పీలర్తో పైన తొక్క చెక్కు తీసుకుని హాఫ్గా కట్ చేసుకుని లోపల జీడి తీసివేసుకున్న తర్వాత ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకుని మామిడికాయ ముక్కలను ఇప్పుడు ప్లాస్టిక్ షీట్ మీద వేసుకుని ఎండలో 5-6 గంటల పాటు ఎండబెట్టుకోవాలి. ఐదారు గంటల పాటు ఎండలో ఎండబెట్టుకున్నట్టయితే మామిడికాయ ముక్కలు చక్కగా ఎండి ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిని పళ్ళెంలోకి తీసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో 1 గ్లాస్ దాకా ధనియాలు పోసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా 5-6 నిమిషాల పాటు కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే ధనియాలు చక్కగా లోపల దాకా వేగి ఈ కలర్లోకి వచ్చి కమ్మటి వాసన వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ధనియాలను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాల పొడిని ఇప్పుడు జల్లెడలో వేసుకుని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండలో పెట్టుకుని మామిడికాయ ముక్కల్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకుని జల్లించి పెట్టుకున్న ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ధనియాల ఆవకాయకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో 1/4 కేజీ దాకా వేరుశనగ నూనె పోసుకోవాలి. మనం నిల్వ పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు వేరుశనగ నూనె పోసుకుని చేసుకున్నట్టయితే పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే కమ్మగా రుచిగా కూడా ఉంటాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ ధనియాల ఆవకాయలో వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకున్నట్టయితే ఈ ధనియాల ఆవకాయ వెల్లుల్లి ఫ్లేవర్తో కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లిపాయ పేస్ట్ ఆయిల్ ఇలా వేగుతున్నప్పుడు హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు అలాగే చిన్న కప్పు దాకా కరివేపాకు కూడా వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ 2-3 నిమిషాల పాటు వేగించుకున్నట్టయితే ఇవి అన్నీ కూడా చక్కగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఈ తాలింపు నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ధనియాల ఆవకాయలో వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నూనె అంతా కూడా పోసుకుని ఇలా అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన కమ్మగా పుల్లగా నోరూరించే ధనియాల ఆవకాయ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకుని ధనియాల ఆవకాయ అన్నంలోకి అలాగే అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి కూడా పుల్లగా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ ధనియాల ఆవకాయ వేసుకుని తిన్నా కూడా కమ్మగా పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.